2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అన్వర్ నమస్తే గారు. మేడం. ఉమెన్ సిరీస్ గురించి మనం చాలా సందర్భాల్లో చాలా వీడియోస్లో మాట్లాడుతున్నాం. Yes. ఎవరైతే మీ క్లాసెస్కి ఎక్కువ మంది ఆడపిల్లలు అటెండ్ అయ్యారో వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్స్ కూడా మేము చాలాసార్లు విన్నాం. ఫెమినైన్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. సపరేట్గా క్లాసెస్లో సార్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. దాని ద్వారా బిజినెస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లక్ష్మీ తత్వాన్ని, స్థిరత్వాన్ని పొందగలిగామని Yes. చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి. సో ఈసారి మనం ఏదైతే క్లాస్ అనౌన్స్ చేసామో ఈ మంత్ 27న బేసిక్ క్లాస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. Yes. సో చాలా మంది ఇప్పటికే కాల్స్ రావడం కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ క్లాస్లో ఏ విధంగా ఉండబోతుంది, ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించి మనం ఏదైనా స్పెషల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? యా, సో ఈసారి జరగబోయే అంటే న్యూ ఇయర్ స్పెషల్గా జనవరిలో ఈ నెల 27న ఎక్స్క్లూజివ్లీ ఒక అంటే లేడీ మిలినియర్స్ కోసం 10 డేస్ క్లాసెస్లో ఎక్స్క్లూజివ్ 3 డేస్ ఓన్లీ ఫర్ లేడీస్ ఒక స్పెషల్ క్లాస్ నేను అనౌన్స్మెంట్ ఇస్తున్నానండి. Super. అంటే లేడీస్ ఆ 3 డేస్లో మీరు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా యూస్ చేయాలి. చాలామంది ఎలా ఉంటారంటే, సార్ నేను హౌస్ వైఫ్ని, నాకు ఇన్కమ్ ఎలా వస్తుంది, మా హస్బెండ్ డబ్బులు ఇవ్వట్లేదు. హస్బెండ్ మీద చాలా మంది డబ్బుల కోసం డిపెండ్ అవుతుంటారండి. నేను డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి, సెల్ఫ్ మేడ్ లేడీ మిలియనర్స్ ఎలా అవ్వాలి అనే స్పెషల్ 3 డేస్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఈ 10 డేస్ ప్రోగ్రామ్లో 27 స్టార్ట్ అవుతుంది మేడం. ఆ 10 డేస్లో ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ లాంచ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఎక్స్క్లూజివ్లీ ఈ వీడియో కూడా లేడీస్ కోసం చేస్తున్నాను. సో ఈ వీడియో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ అందరికీ షేర్ చేయండి దయచేసి కంపల్సరీ. సో ఏంటంటే మేడం, ఇంతకుముందు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేవాళ్ళు, ఇప్పుడు మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసి మ్యాజిక్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, లైఫ్లో ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే చెప్పేది జాగ్రత్త ఉండి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 21 డేస్ మనీ అట్రాక్షన్ అండి. 21 డేస్ మనీ అట్రాక్షన్. 21 డేస్ పాటు నేను చెప్పింది చేస్తే మనీ అట్రాక్షన్ ఈజీగా చేయొచ్చు. ఎక్స్క్లూజివ్లీ లేడీస్, డెఫినెట్గా ఇది ఎక్స్క్లూజివ్ లేడీస్ కోసం మాత్రం చెప్తున్నానండి. అమ్మ లేడీ మిలియనర్స్, మీరు 21 రోజుల పాటు దీన్ని చేయండి కంటిన్యూగా. సో డే 1 ఏం చేయాలి, ఫస్ట్ వీక్ ఏం చేయాలి, సెకండ్ వీక్ ఏం చేయాలి, థర్డ్ వీక్ ఏం చేయాలి కంపల్సరీ చెప్తాను. ఈ వీడియో ఫస్ట్ మీ లేడీ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే మేడం, ఏ ఇంట్లో ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటారో ఆ ఇంట్లోకి డబ్బు వస్తుందండి. చాలా మంది ఆడవాళ్ళు, మా ఆయన నాకేం డబ్బులు ఇవ్వట్లేదు, మా ఇంట్లో ఏం డబ్బులు లేవు, నా బంగారం అంతా తీసుకెళ్ళి మీరు అక్కడ పెట్టారు తత్వంతో ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అంతా ఎనర్జీస్ మళ్ళీ 2 టైప్స్ అనమాట. సో మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ. సో మేల్ ఎనర్జీని ఏంటంటే యాంగ్ ఎనర్జీ అంటారండి, లేడీస్ ఎనర్జీని ఇన్ ఎనర్జీ అంటారు లా ఆఫ్ అట్రాక్షన్లో. సో ఇప్పుడు అంటే జెంట్స్ కన్నా లేడీస్ యొక్క మేనిఫెస్టేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఫీమేల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 21 రోజుల పాటు ఏం చేయాలి, ఈ 21 రోజుల పాటు చూస్తే స్త్రీ శక్తి స్త్రీకరణ విధం అంటే ఎనర్జీస్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటుంటాయి. ఈ 21 రోజుల పాటు కంటిన్యూగా నేను చెప్పినట్టు చేస్తే ఎనర్జీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో ఉంటుంది. సో ఏం చేద్దామో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మ్యాజిక్ లాంటిది అనమాట, కానీ మాయ కాదు, గుర్తుపెట్టుకొని 21 డేస్ నిరంతరంగా మన ఎనర్జీని మల్టిపుల్ చేస్తూ ఉండడం. సో ఏం చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మ లేడీ మిలియనర్స్, మీరు ఒక ఈ వీడియో వింటున్నప్పుడే హార్ట్ మీద చేపెట్టుకుని నేను దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐఎమ్ రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 21 డేస్ చేసే ముందు ఐఎమ్ రెడీ, నేను ఈ ఛాలెంజ్ అంటే 21 డేస్ని ఛాలెంజ్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అనుకొని స్టార్ట్ చేయాలి. ఐఎమ్ రెడీ సార్. సో ఐఎమ్ రెడీ అని మీరు అనుకుంటే ఐఎమ్ రెడీ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. జెంట్స్ మిలియనర్స్, ఈ వీడియో మీరు చూస్తే మీ వైఫ్కి మీరు షేర్ చేయండి. ఎందుకంటే వైఫ్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో ఎందుకంటే వైఫ్ ఎప్పుడు టెన్షన్ ఉన్నారనుకోండి, నా బంగారం అంతా తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు, నాకేం ఇవ్వట్లేదు, లేదా మనీ సరిపోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది జెంట్స్కి డబ్బులు అవసరమైనప్పుడు ఏం చేస్తారంటే బయట అడగలేక వైఫ్ని అడుగుతారు, మీ అమ్మగారిని అడుగు, లేకపోతే నీ ఫ్రెండ్స్ని ఎవరిని అడుగు, మీ బ్రదర్ని అడుగు అని అంటుంటారు. సో అందులో లేడీస్ డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఫుల్ పాజిటివ్ అనేది ఉంటుంది. సో ఏం చేయాలి అమ్మ లేడీ మిలియనర్స్ గుర్తుపెట్టుకుని ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే, సో వారంలో ఫస్ట్ శుక్రవారం చూసుకొని సో ఇది మనం స్టార్ట్ చేయమని చెప్తాను. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, 5:30 మార్నింగ్ స్టార్ట్ చేయండి. ఒకటే 5:30, నా క్లాస్ కూడా 5:30 నుంచి 7:30 ఉంటుంది. సో అయితే ఎప్పుడు స్టార్ట్ చేయమంటాను మేడం, ఫ్రైడే చూసుకొని స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ వీక్ ఏం చేయాలి, ఫస్ట్ వీక్ చెప్పే ముందు 21 డేస్ ఏం చేయాలి చెప్తాను. 21 డేస్ పాటు ఎవ్రీ డే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ డే దీపం వెలిగించాలి మేడం. ఎక్కడ వెలిగించాలి, ఇంట్లో నార్త్ ఈస్ట్ అంటే శుక్రవారం పూట ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి 5:30కి ఇల్లంతా శుభ్రంగా నీట్గా పెట్టుకుని నార్త్ ఈస్ట్లో లేదా కిచెన్ దగ్గర నెయ్యితో దీపం వెలిగించమని చెప్తున్నాను. ఎప్పుడు ఇది ఎన్ని రోజులు చేయాలి, 21 డేస్ పాటు చేయాలి. సో లేడీస్ గుర్తుపెట్టుకోండి, అంటే దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడైనా ఒక సంకల్పం చేసుకుని వెలిగించాలండి. నా రూమ్లో కూడా నేను యాక్చువల్లీ ఏం చేస్తానంటే, మనం మనీ వాస్తు చెప్తాం, మనీ వాస్తు. సో వెలిగించేటప్పుడు
ఏమని అనుకోవాలి? శుభం, సంపద, ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకున్నారు. శుభం, సంపద, స్థిరత్వం ఈ ఇంట్లో నిలవాలి. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ఏదైనా షాప్ ఓపెన్ చేసిన రిబ్బన్ కటింగ్ చేసినప్పుడు అందరూ ఏమంటారండి? విష్ చేస్తారు, ఆల్ ద బెస్ట్, నీకు బాగా డబ్బులు రావాలి అంటారు. కానీ ఎవరైనా నీ బిజినెస్ నాశనం అయిపోవాలి అని ఎవరు చెప్పరు. సో అలాగా మనం కూడా సంకల్పం చేసుకుని దీపం వెలిగించేటప్పుడు ఇంట్లో శుభం కోసం వెలిగిస్తున్నాను, ఇంట్లో సంపద కోసం వెలిగిస్తున్నాను, ఇంట్లో ప్రశాంతతకు ఏది లేదో అది అనుకుని వెలిగించాలని 21 days పాటు ఇది మీ కమిట్మెంట్ అనమాట. అలా ఈ ఇంట్లో నిలవాలి. చాలామంది ఇంట్లో వస్తుంది వెళ్ళిపోతుంటుంది. ఈ 21 days పాటు చేస్తే నిలిచింది మల్టిపుల్ అవుతుంది. సో ఇంకొకటి, ఈ 21 days పాటు ఏం చేయాలి? 21 days పాటు దీపం వెలిగించమని చెప్పాను. 21 days ఇంకొకటి చేయాలి. ఏం చేయాలంటే ఇంట్లో పగిలిన వస్తువులు తీసేయండి. ఈ 21 days పాటు అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలండి. పగిలిన వస్తువులు ఏమైనా అబ్జర్వేషన్ చేసి తీసేయండి. వాడని మేకప్ ప్రొడక్ట్స్, కొంతమంది ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. లేడీస్ జనరల్గా మేకప్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం పడుతుంటారు. సో లైఫ్లో మీరు గుర్తుపెట్టుకోండి, టర్నప్ అవ్వాలంటే ఈ మేకప్ ప్రొడక్ట్స్ తీసేమని చెప్తాను. సో అండ్ పాత బిల్లులు, చాలా మంది లేడీస్ హ్యాండ్ బ్యాగ్లో బిల్స్ అన్ని దాస్తుంటారు, అవన్నీ కూడా తీసి పడేయండి. అండ్ ఇంకొకటి అంటే ఏడుపు సింబల్స్ ఉన్న ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే అవి దయచేసి తీసి పడేయాలి. కొంతమంది ఎలా ఉంటారంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్లో కూడా వాళ్ళు ఎప్పుడో బీసీనట్టు ఫోటో పెట్టుకుంటూ ఉంటారు, పాత ఫొటోస్ పెట్టుకుంటారు. వాడనివి ఏవైనా కూడా లేదా పాతవన్నీ కూడా నెగిటివ్ అనేది. ఈ 21 days ఏం చేయాలి మేడం? పగిలిన వస్తువులు తీసి పడేయాలి, వాడని మేకప్ ప్రొడక్ట్స్ తీసి పారేయాలి, పాత బిల్లులు పారేయాలి, ఏడు ఫోటో సింబల్స్ ఉన్నా కూడా తీసి పారేయాలన్నమాట. అండ్ ఇంకొకటి, మీ హ్యాండ్ బ్యాగ్లో గుర్తుపెట్టుకోండి, మంచి నీట్గా అందంగా రిచ్గా ఉన్న ఒక ఫోటో తీసుకుని ఆ ఫోటో పెట్టుకోమని చెప్తాను. దీన్ని ఏమవుతుందంటే మీది ఒక మంచి ఫోటో తీసుకుని పెట్టుకొని చూడండి. ఆ ఫోటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెల్ఫీ తీసుకుని అనుకోండి, మన ఫోటో డల్గా వచ్చింది అనుకోండి, మనకు చూస్తే మనకే అంటే డిమోటివేటింగ్ అనిపిస్తుంది, ఏంటి నేనేంటి ఎలా ఉన్నాను. అదే మన ఫోటో చాలా అందంగా వచ్చింది అనుకోండి, అబ్బా అది వాల్ పేపర్ కింద పెట్టుకుంటాం, స్టేటస్ లో పెడతాం, వచ్చిన ఫోటో పెడతాం, రాని ఫోటో పెట్టాం. అంటే ఫొటోస్ కూడా మనకి ఎనర్జీని ఇస్తాయి లేదా తీసేస్తాయి. సో ఇంకొకటి ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వీక్ అంతా చేయాలి. ఫస్ట్ వీక్ అంతా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఫస్ట్ వీక్లో ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలి మేడం. ఇది ఫస్ట్ వీక్లో చేయాలి, నెలంతా కాదు, 21 days కాదు, ఫస్ట్ వీక్లో. ఏమని? దీన్ని మనీ బ్లాక్స్ క్లియరింగ్ అంటారు. నాకు డబ్బు రావడం కష్టం అంటే డబ్బు పట్ల మీకు ఏమేమి నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి? డబ్బు రావట్లేదు రాయండి, డబ్బు రావడం కష్టంగా ఉంది రాయండి. నాకు కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కువ డబ్బుని కోరుకోవడం కూడా సెల్ఫిష్గా ఫీల్ అవుతుంటారు. అంటే నాకు ఎక్కువ కోరికలు లేవు డబ్బు మీద, అవన్నీ రాయండి. ఆల్ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి వారం రోజుల పాటు రోజు రాత్రి నిద్రపోయే ముందు ఆ పేపర్ని తగలబెట్టేయాలండి. ఓకే, ఏదైతే మన ఎమోషన్ బ్యాడ్ ఉందో దాన్ని రాసేయాలి. నెగిటివ్ ఇన్సెక్యూర్ ని క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే పెన్ను పట్టుకుని పేపర్ మీద మనం నెగిటివ్ ఎమోషన్స్ అన్ని పెడతామో మన ఆటోమేటిక్ మైండ్ ప్రశాంతత వస్తుంది, క్లారిటీ వస్తుంది. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే లేడీస్ ఎక్కువ మంది నా తలరాత ఎలాంటి వాళ్ళు దొరికారు అని అనుకుంటుంటారు. ఇదంతా నా తలరాత, నా విధి, ఇలాంటివన్నీ ఫస్ట్ 1 weekలో క్లియరింగ్ చేస్తాం. సో అండ్ ఇంకొక సెకండ్ వీక్లో అంతా ఏం చేయాలి? సెకండ్ వీక్లో అంతా కూడా నీట్గా ఇంట్లోనున్నా కూడా నీట్గా రెడీ అవ్వాలి. అంటే మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు దీన్ని సెల్ఫ్ ఇమేజ్ అంటారండి. మనల్ని మనం అద్దంలో బాగా నీట్గా చూసుకున్నప్పుడు కానీ ఇంట్లో అరే ఏంటి ఈరోజు బాగా నీట్గా ఉన్నాం అని ఎవరైనా పొగిడినా కూడా మన ఎనర్జీస్ మల్టిపుల్ అవుతాయి. సో సెకండ్ వీక్ అంతా లేడీస్ ఏం చేయాలంటే ఇంట్లోనే నీట్గా డ్రెస్ చేసుకుని నీట్గా రెడీ అవ్వాలి. ఇంట్లో ఉన్నా కూడా అంటే ఒక రిచ్ పర్సన్ లాగా, అది కూడా చెప్తున్నాను, రిచ్ పర్సన్ లాగా రెడీ అవ్వాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే యూ విల్ బికమ్ ఏ మనీ మ్యాగ్నెట్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా, మనీ మ్యాగ్నెట్ అని టైప్ చేయండి. మనీ మ్యాగ్నెట్. థర్డ్ వీక్లో ఏం చేయాలంటే ఇంతకు ముందు Day 1లో నైట్ టైం చేసాం, ఫస్ట్ వీక్ అంతా. సెకండ్ వీక్ అంతా కూడా నీట్గా రెడీ అవ్వమని చెప్తున్నాను. థర్డ్ వీక్లో మీరు ఏం చేయాలంటే సో సాయంత్రం జాగ్రత్తనండి, సాయంత్రం ఈవినింగ్ ఎప్పుడైతే ఉందో మీరు ఇంట్లో అంటే లైట్ వెలిగిస్తుంటారో ద్వారం వద్ద నిలబడి మీరు ఏం చేయాలంటే మా ఇంట్లోకి డబ్బు లేదా సంపద నిరంతరం వస్తుంది, ఎగ్జాక్ట్లీ మెయిన్ డోర్ దగ్గర మీరు అనుకుని ఈ విధంగా చెప్పాలండి. ఎప్పుడు ఇది? థర్డ్ వీక్. టోటల్ 21 days. ఈ 21 days పాటు నేను చెప్పినట్టు చేస్తే, ఎక్స్క్లూజివ్ లేడీస్ చేస్తే ఇంట్లో హస్బెండ్కి కూడా మంచి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, హస్బెండ్కి ఇన్కమ్ వస్తుంది, ఇంట్లో కూడా మంచి పాజిటివ్ అనేది డెవలప్ అవుతాయి. నేను ఒకటే చెప్తున్నానండి, ఏ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ ఇంట్లో లేడీస్ హ్యాపీగా ఉంటారు. ఇంట్లో లేడీస్ హ్యాపీగా ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అంతా ఆడవాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఇంటికి ఇల్లాలు అని చెప్తూ ఉంటారు. అందుకే ఆడపిల్లలు ఎంత ఎనర్జెటిక్గా, ఎంత పాజిటివ్గా, ఎంత నవ్వుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది, స్థిరత్వంగా ఉంటూ ఉంటుంది. మీరు చెప్పిన 3 weeks ఏదైతే ఉందో ఫస్ట్ వీక్లో మొత్తం నెగిటివిటీని తీసేయడానికంటే ఫస్ట్ క్లారిటీ, లేమి అని ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నామో దాన్ని
ఫస్ట్ మనం డీక్లటర్ చేసేయాలి, మైండ్లో తీసేస్తాం. తీసేయాలి, కంప్లీట్గా దాన్ని తీసేస్తున్నాము. సెకండ్ వీక్లో మన పైన మనం ఫోకస్ చేసుకుంటున్నాం. థర్డ్ వీక్లో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇంట్లోకి. నిజంగా ఇది కనుక ఫాలో అయితే 21 డేస్లో మిరాకిల్స్ని డెఫినెట్గా సృష్టిస్తారు. అండ్ ఎలా సార్ మన క్లాసెస్లో ఏ విధంగా ఉంటుంది 3 డేస్ స్పెషల్గా ఐ నో మీ క్లాసెస్ అటెండ్ అయిన ఆడవాళ్ళ సక్సెస్ స్టోరీస్ బోలెడు, పర్సనల్గా ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఎంతో మంది అపాయింట్మెంట్స్ కోసం వస్తూ ఉంటుంటారు, వాళ్ళు మాతో మాట్లాడుతూ ఉంటారు. మేము ఎన్నో అచీవ్ చేసామండి, బిజినెస్ మల్టిపుల్ అయింది, ఇప్పుడు మాది డబుల్ ట్రిపుల్ అయింది, మేము ఎక్స్పాండ్ చేసుకోగలిగాము, అండ్ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ అయ్యాయి, మాకు ల్యాండ్ గురించి నాకు ఐడియా ఉంది, కార్స్ గురించి నాకు ఐడియా ఉంది, చాలా మంది చెప్పారు. గోల్డ్, ఎస్పెషల్లీ గోల్డ్. సో ఈ క్లాస్ లో ఏ విధంగా ఉంటుంది ఆడవాళ్ళకి? ఈసారి ఈ నెల 27 నుంచి జరగబోయే క్లాసెస్ లో నేను ఎక్స్క్లూజివ్లీ లేడీస్ కోసం 3 డేస్ మాస్టర్ క్లాస్ పెట్టాను. ఈ 3 డేస్ మాస్టర్ క్లాస్ లో అంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని ఎలా ఆకట్టుకోవాలి, అసలు ఇన్కమ్ లేని అంటే హౌస్ వైఫ్ ఉన్న పర్సన్ లేడీ మిలియనర్ ఎలా మారాలి, మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా, పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా హ్యాపీగా ఎలా ఉండాలి. సో చాలా మంది లేడీస్ అంటే గతం గురించి అంటే జీవితంలో జరిగిన పాస్ట్ గురించి ఎక్కువ బాధపడతారు. సో పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ప్రెజెంట్ ఈజ్ ఎ గుర్తుపెట్టుకోండి వైట్ పేపర్. ఈ వైట్ పేపర్లో మీకు కావాల్సిన తలరాతను ఎలా క్రియేట్ చేసుకోవాలి, మాస్టర్ క్లాస్ 3 డేస్లో ఇంకా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎలా జనరేట్ చేసుకోవాలని పవర్ఫుల్ పాయింట్స్ చెప్పబోతున్నాను. డెఫినెట్గా సార్. సో టోటల్గా 11 డేస్ ఉంటుంది, 3 డేస్ ప్రత్యేకించి ఆడవాళ్ళకి ఫర్ లేడీస్. డెఫినెట్గా సార్. ఎవరైతే వీడియో చూస్తూ ఉంటుంటారో ఈ జనవరి 27 నుంచి 11 రోజులు అన్వర్ గారు క్లాసులు నిర్వహించబోతూ ఉన్నారు. అందులో 3 రోజులు ప్రత్యేకించి ఆడవాళ్ళకి బోనస్గా ఈ క్లాస్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ హస్బెండ్తో కలిసి కూర్చొని వింటే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. మీలో ఎవరైనా సరే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దానికన్నా ముందు కామెంట్ రూపంలో ఐఎమ్ రెడీ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.